రంగయ్య మా చుట్టాలింటికి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే బాబు. అలాగే కాదు, నేను వచ్చేప్పుడు 2 గంటలు పట్టిద్ది. పోయినసారి అలాగే కారు గీతలు పడ్డాయి, జాగ్రత్తగా చూస్తా ఉండు. సార్ తొందర రమ్మన్నాడు అని టిఫిన్ చేయకుండా వచ్చానే బాబు. ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుదా? టిఫినా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్, ఇది పక్కా పల్లెటూరు, ఇక్కడేం దొరకదు. ఎవరి కోసం అండి వెతుకుతున్నారు? ఇటు శరణ్ గారు వచ్చారు కదా. ఓ చరణ్ గారి తాలూకా, ఆడు పైన ఉన్నాడులే గానీ ముందు భోజనం చేద్దాం రండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? బాబాయ్ నీ కోసం అంతా ఎతుకుతున్నాడు. రా బాబాయ్ కూర్చో. రే ముసలాడా, నేను కార్ దగ్గర రమ్మంటే భోజనానికి ఎవరు రమ్మన్నాడు రా? అయ్యా మీ వాడు రమ్మన్నాడయ్యా, ఆకలేసిందని తిన్నానయ్యా. ఏంటి వాడు తినమని తినేసావా? సిగ్గుందా నీకు? అయినా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, మాతో కూర్చొని తినే స్థాయి అనేది. ఏంట్రా ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ డ్రైవరా? నీ ఇంట్లో ఉన్న ఊరంతా తిప్పడానికి డ్రైవర్ కావాలి. నువ్వు మర్చిపోయినా నీ పిల్లల్ని ఇంటి దగ్గర దింపడానికి డ్రైవర్ కావాలి. నువ్వు తాగి పడిపోయినా జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడానికి డ్రైవర్ కావాలి. అటువంటిది మనతో కూర్చొని భోజనం చేస్తే తప్ప. నీలాంటి వాళ్ళు ఉండబట్టే రా సమాజం ఎలా తయారైంది.